హలో అందరికీ వెల్కమ్ టు రియాస్ కిచెన్. ఈరోజు మనం ఉసిరికాయ నిలవ పచ్చడి చేసుకుందాం. ముందుగా మెంతులు వేయించుకుందాం, తర్వాత జీలకర్ర ఆవాలు వేయించుకుందాం. దోరగా వేయించుకోవాలండి. ఆ తర్వాత మూకిడి పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇట్లా ఉసిరికాయలన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకుని వేయించుకోండి, మాడనివ్వకూడదు. మాడితే పచ్చడి చేదొచ్చేస్తుంది. ముందుగానే చూసుకుని వేయించుకోండి. ఇట్లా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసి పక్కకు పెట్టుకుని చల్లారబెట్టుకుందాం. చూడండి ఎంత చక్కగా కలర్ వచ్చిందో. దీని తర్వాత వెల్లుల్లిపాయలు ఒలిచి పెట్టుకోండి. ఇవి పేస్ట్ మిక్సీ వేసుకోండి. అవి పక్కన పెట్టుకున్న తర్వాత కారం 1 గ్లాసు, ఉప్పు 1 గ్లాసు తీసుకొని పక్కన పెట్టుకోండి. ముందుగా వేయించి పెట్టుకున్న ఆవాలు, జీలకర్ర, మెంతులు ఇవన్నీ పొడులు ఉప్పు కారంలో కలిపేసుకుందాం. ఈ కలిపేసుకుని పక్కన పెట్టుకుందాం. పక్కన పెట్టుకున్న తర్వాత ఎల్లుల్లిపాయలు మనం మిక్సీ పట్టుకున్నాం కదా, అది కొంచెం దీంట్లో కలుపుకుందాం. ఆ తర్వాత ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని దాంట్లోకి ఆవాలు, జీలకర్ర ఇంకా ఎండుమిర్చి తాలింపు వేసుకుని పక్కన పెట్టుకుని చల్లారినాక ఎల్లుల్లిపాయ గుజ్జు హాఫ్ గుజ్జు దీంట్లో వేసుకుని ఇట్లా కలిపేసుకుని పక్కన పెట్టుకుందాం. ఈ మిశ్రమం అంతా తీసుకెళ్ళి ఆ ఉప్పు కారాల్లో కలిపేసుకుని మొత్తం మిక్స్ అయిన తర్వాత ఉసిరికాయల్లో కలిపేసుకుని మొత్తం అంతా కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనం ఇంకా పులుపు కోసం నిమ్మకాయ రసం వేసుకోవచ్చు. మరి ఇంకా ఎక్కువ పులుపు కావాలి అనుకున్న వాళ్ళు అయితే చింతపండుని ముందుగానే నానబెట్టుకుని దాంట్లో నుండి గుజ్జు తీసి అది కాచుకుని ఆ తర్వాత చల్లారిన తర్వాత ఈ దీంట్లో పచ్చడిలో కలుపుకోవాలండి. మన ఇష్టాన్ని బట్టి మన పులుపు ఎంత తింటామో దాన్ని బట్టి కలుపుకోవాలండి. ఇదిగోండి ఎంతో సింపుల్గా మీ ముందుకి ఉసిరికాయ పచ్చడిని తీసుకొచ్చేసాను. చూడండి, నోరూరిస్తుంది కదా. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఉసిరికాయ హెయిర్కి చాలా మంచిది. ట్రై చేసి చూడండి. Please do like, comment, share and subscribe. Thanks for watching. Bye bye.